జయంతిని ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీలో జరపడం జరిగింది. చిన్ననాటి నుండి ఒక పోరాట తత్వాన్ని ఎంచుకొని ఉన్న వాళ్ళను సంపదను తీసుకొచ్చి ఉన్న వాళ్ళ దగ్గర నుండి పేద వర్గాలకు పంచిపెచ్చినటువంటి పేద వర్గాల ముద్దుబిడ్డ పండగ సాయన్న. పండగ సాయన్న పాలమూరు జిల్లాలో జన్మించి ఆయన యొక్క జయంతి రోజున ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఒక సమాధికి ఆయన జయంతి సందర్భంగా బండ్లు తిరుగుతాయి. అక్కడ మొత్తం జాతర చేసుకుంటారు. జనాలందరూ కలిసి మాకు ఒక దేవునిలాగా ఈరోజు పండగ సాయన్న మాకు ఉన్నాడని చెప్పి గుర్తించేటటువంటి పేరుగాటటువంటి వ్యక్తి పండగ సాయన్న. ఆ పండగ సాయన్న యొక్క చరిత్రను ఈరోజు రాబిన్ హుడ్గా పేరుగాంచినటువంటి పండగ సాయన్న యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాలలో భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఇతను చేసినటువంటి కృషిని లిఖించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ట్యాంగుబడ్డు పైన తన యొక్క విగ్రహాన్ని పెట్టడం వలన పేద వర్గాల యొక్క ఈరోజు సర్వాయి పాపన్న కానీ పండగ సాయన్న కానీ చాకలి ఐలమ్మలు కానీ ఈరోజు మొత్తం పేద వర్గాలకు వీళ్ళు పనిచేసినటువంటి వ్యక్తులు. ఉన్న వాళ్ళను కొట్టి రోజు లేనటువంటి వాళ్లకు సంపదను పంచిపెట్టి లేనోళ్ళ కృషి చేసినటువంటి వ్యక్తులం కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళపైన గుర్తించి ఈ యొక్క బీసీ వర్గాల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క మైనార్టీల యొక్క ఐక్యత వర్ధిల్లే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని, జయంతులను వర్ధంతులను జరుపుకోవడం అంటే వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడమే, గత చరిత్రను నెమరు వేసుకొని భవిష్యత్ తరాలకు అందించడమే అని సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఈ చరిత్రను గుర్తించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.